హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బియ్యం పిండితో చెక్కలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. ముందుగా నేను 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. సో ఇది బియ్యం పిండి. అలాగే ఒక గంట సేపు నానబెట్టిన మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు. ఇవి నేను ఒక 1 అవర్ నానబెట్టి తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి వేసి నేను కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది మొత్తము. సో ఇవి వేయాలి. ఇది వేసిన తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కలపడానికి మనం ఒక స్టీల్ చిన్న బేషన్ లాంటివి తీసుకుందాము. సో దీంట్లో వచ్చేసి ఈ బియ్యం పిండి ఉంది కదా, ఈ బియ్యం పిండి మొత్తం దీంట్లో వేసేసుకుందాం. సో బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న మినపప్పు ఇది కూడా వేసేసుకుందాం. అదేవిధంగా పచ్చిశనగపప్పు ఇది కూడా వేసుకుందాం. ఇవి వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఆ తర్వాత మనం అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ కచ్చపచ్చగా దంచుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నవి ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం అనేది బాగా ఎక్కువగా మాది మంటగా ఉంటుంది, గుంటూరు కారం కాబట్టి. సో అందుకని నేను కొంచెం లైట్గానే వేసాను, ఎక్కువ వేయలేదు. కరివేపాకు కూడా దీంట్లో వేసుకుందాము, మంచిగా ఉంటుంది. వేడి చేసిన నూనె వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంట్లో. చూడండి, మొత్తము. ఇప్పుడు దీంతో కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం. నూనె వేసాం కదా, సో ఇది మొత్తం ఇట్లాగా కలుపుకుందాము, మొత్తం కలిసేటట్టు. దీంట్లో మనం ఉప్పు, కారము అవన్నీ వేసాం కదా, సో అవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇంకా చూడండి, ఇట్లాగా పిండి అనేది మొత్తం బాగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలిపి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి పిండి కూడా. సో అలాగా కలిపి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇక నూనె తీసుకుందాము ఒక బౌల్లో, అంటే చేతికి రాసుకొని మనం ఉండలు చుట్టడానికి అనమాట ఈ నూనె. చూడండి, కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆ చేతికి మనం రాసుకొని ఇట్లాగా ఈ పిండి ఉంది కదా, పిండి అనేది కొద్దిగా తీసుకుందాము. తీసుకొని ఇలాగా ఉండలు చుట్టేసుకుందాం. ఇట్లా అన్నీ ఉండలు చుట్టేసుకుందాము. కొంచెం పిండి మాత్రమే నేను ఉండలు చుట్టాను, మరి కొంచెం అలాగే ఉంది. ఇది చేసిన తర్వాత చేద్దాం మళ్ళీ. సో ఇది ఏం చేయాలంటే, ఇప్పుడు నూనె ఉంది కదా, ఈ నూనెని కొంచెం తీసుకొని ఈ పేపర్కి రాయాలి. మొత్తం మనం ఇలాగా అప్లై చేయాలి. తర్వాత ఈ ఉండ ఉంది కదా, ఈ ఉండతో మనం చేత్తోనే చేసుకోవచ్చు అన్నీ. అండ్ ఇలాగా మనం చేత్తోనే చేసుకోవచ్చు, లేకపోతే పూరి ప్రెస్ ఉంటే దాంతోనైనా కానీ చేసుకోవచ్చు. ఏదైనా కానీ పల్చగా చేసుకోవాలి, మందంగా చేసుకుంటే కాలవు ఇవి. అందుకోసం అని చెప్పేసి పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, చాలా బాగా వస్తాయి అన్నమాట చెక్కలు కూడా. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన ఉండల వరకు నేను ఇలాగ చెక్కలను చేశాను, ఇలాగా పాలిథీన్ కవర్ మీద. సో ఇప్పుడు వీటిని నూనెలో వేద్దాము. బండిలో నూనె వేడి చేశాను ఫ్రెండ్స్. ఇది మొత్తము బాగా వేడైంది. వేడైందో లేదో ఒకసారి చూద్దాము. నూనె అయితే బాగా వేడైంది. సో ఇప్పుడు మనం చేసుకున్న చెక్కలన్నిటిని వాటిలో వేసేద్దాము. చూడండి, ఇట్లాగా చెక్కలన్నిటిని ఇలాగ మనం చేసుకున్నాం కదా, వీటిని నూనెలో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తున్నాయో, పొంగుతున్నాయి కూడా మంచిగా. ఒక 4 మాత్రమే వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి, అటు ఇటు 2 సైడ్స్ కాలాలి. బాగా కాలిన తర్వాత మనం దీన్ని తీసేసుకుందాము. చూడండి, ఇట్లా రావాలి.
తీసేసుకుందాం మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు రెడీ అయిపోయినాయి. సో ఈ విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్ టైంలో ఎంతో క్రిస్పీగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా పొంగినాయి కూడా. సో చాలా చాలా బాగున్నాయి కదా. సో మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. సో ఈ రాగి ఈ ఏదైతే బియ్య పిండి చెక్కల్ని ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క లాంగ్వేజ్లో చెప్తారు. మా ఊళ్ళో అయితే మేము చెక్కలనే అంటాము, కొంతమంది బియ్యపు చెక్కలు అంటారు, కొంతమంది తెలంగాణ సైడ్ అయితే పూరీలు అని అంటారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీన్ని. సో ఇది గాయస్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి ఎట్లా ఉన్నాయి అనేది. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.